ఎన్నికల ముందు మీకు ఒక మాట చెప్పాను. ఒక్క మాట ఏంటి సార్, చాలా మాటలు చెప్పారు ఎన్నికల ముందు. మీరందరూ ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పండి అమ్మా, చెప్పండి చెప్పండి, ఆనందంగా ఉన్నాం చెప్పండి, లేకపోతే ఆయన ఊరుకోరు. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మేమందరం ఆనందంగా ఉన్నామని. కొట్టండి చప్పట్లు, ఆనందంగా ఉన్నామని చెప్పండి అమ్మా, లేకపోతే మిమ్మల్ని వదలరు బాబు గారు. ఏం తమ్ముళ్ళు మీరు? తమ్ముళ్ళకేంటి సార్, ఆడింది ఆట పాడింది పాట. వెనకాన ఉండేవాళ్ళు బయట కూడా చాలా మంది ఉన్నారు సార్, వాళ్ళని కూడా అడగండి. బయట ఉండేవాళ్ళు ఇళ్లలో ఉన్న వాళ్ళని కూడా అడిగారా సార్? ఇండ్ల దగ్గర ఉండేవాళ్ళు ఇంకా ఆపేయండి సార్, అలా అడుక్కుంటూ అడుక్కుంటూ ఆఫ్రికా వరకు వెళ్ళిపోయేలా ఉన్నారు. నేను ఎప్పుడైనా సరే మిమ్మల్ని మోసపెట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమిటి బాబు ఏమన్నావు? నేను ఎప్పుడైనా సరే మిమ్మల్ని మోసపెట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తే చేస్తానని చెప్తా, చెయ్యలేకపోతే చెయ్యనని చెప్తాను తప్ప ఒట్టొట్టే మాటలు చెప్పే మోసం చెయ్యను. చెయ్యలేకపోతే చెయ్యనని చెప్తాను తప్ప ఒట్టొట్టే మాటలు చెప్పే మోసం చెయ్యను. ఆ రోజు మీకు ఒక హామీ ఇచ్చాను. ఒక్కటేంటి సార్, బోల్డ్ అని హామీలు ఇచ్చారు మాకు. సంక్షేమ కార్యక్రమాలు చేస్తానని చెప్పా. చేస్తున్నారా మరి? సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసావునా కాదా? అది ఇంకా చెప్పలేదేటా అని చూస్తున్నాం, మొత్తానికి చెప్పేశారు. నెలకు ఇంత డబ్బులు తీసుకొని మీరు రేపు ఓటేయకపోతే మీకు మంచి జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి సార్, వాళ్ళు చెప్పిస్తున్నారా లేకపోతే భయపెడుతున్నారా? నెలకు 4,000 6,000 తీసుకొని ఎన్నికల్లో 1000 రూపాయలకు కక్కుర్తి పడితే మనకు న్యాయం జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాబుగారు ఏం మాట్లాడుతున్నారండి? ఆ డబ్బులు ఏమన్నా మీ జోబుల్లోంచి కానీ ఇస్తున్నారా ఏంటి? మా ఆడబిడ్డలు ఆడబిడ్డ నిధి డబ్బులు ఏమన్నా ఇచ్చేస్తారేంటి కొంపతీసి? ఇప్పుడు ఈరోజు తక్కువగా వచ్చారు మీరు. ఆడవాళ్ళకి ఇళ్లలో ఎన్నో పనులు ఉంటాయి కదండి. ఎప్పుడన్నా నేను బూతులు తిట్టానా? తిట్టనేదా? ఎవరన్నా తిట్టానా? బూతులు తిట్టడం నాకు తెలుసా? విన్నారా, బాబు గారికి అస్సలు బూతులే రావంట, వాళ్ళ పార్టీ నాయకులకైతే అస్సలు బూతులు రావంట. ఏ మాట కా మాట, బాబు గారి కాన్ఫిడెన్స్ లెవెల్ని మెచ్చుకోవాలి మనం. జనం ఏమనుకుంటారో అన్న మొహమ్మాటం కూడా ఉండదు అసలు సార్కి.